హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మ్యాథ్స్ ఫర్ యూ. ముందుగా ఈరోజు మన ఛానల్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నానా అర్థమెటిక్ నుంచి ఇస్తున్నాము నా టాపిక్. ఏమంటున్నాం అంటే టాపిక్ నేమ్ వచ్చేసి ఇన్ఈక్వాలిటీస్. ఇన్ఈక్వాలిటీస్ లో సమ్స్ ఎలా ఇస్తాడు, ప్రతి ఎగ్జామ్ లో అర్థమెటిక్ ఎబిలిటీ నుంచి ఇన్ఈక్వాలిటీ టాపిక్స్ నుంచి 5 మార్క్స్ కవర్ అవుతుంది నాన్న. అది ఏ బ్యాంక్ ఎగ్జామ్ అయినా ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా సరే. ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ టాపిక్ ఈజీ వేరే ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఇన్ దిస్ క్వశ్చన్ 2 ఈక్వేషన్స్ నెంబర్డ్ 1 and 2 ఆర్ గివెన్. ఈ క్వశ్చన్స్ లో అంటే ఎలా ఇస్తాడు నాన్న, 2 ఈక్వేషన్స్ ఇస్తాడు నాన్న. ఈక్వేషన్ అంటే ఈజ్ ఈక్వల్ టు 0, నెంబర్డ్ 1 and 2 ఆర్ గివెన్. ఆ ఈక్వేషన్స్ ఫస్ట్ ఈక్వేషన్ ని 1 అని, సెకండ్ ఈక్వేషన్ ని రోమన్ నెంబర్ 2 తో డినోట్ చేస్తారు అని అన్నాడు. ఓకే, యూ హ్యావ్ టు సాల్వ్ బోత్ ద ఈక్వేషన్స్. ఆ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసంట అండ్ మార్క్ ద అప్రోప్రియేట్ ఆన్సర్. ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి సూటబుల్ అయ్యే ఆన్సర్ ని మార్క్ చేయమంటున్నాడు. ఓకేనా, క్లియర్ గా అర్థమైంది కదా వాడు ఇచ్చిన సెంటెన్సెస్. 2 స్టేట్మెంట్స్ రోమన్ నెంబర్ 1 రోమన్ నెంబర్ 2 తో మెన్షన్ చేశాడు. ఫస్ట్ స్టేట్మెంట్ లో వేరియబుల్ వచ్చేసి ఎక్స్, సెకండ్ స్టేట్మెంట్ లో వేరియబుల్ వచ్చేసి వై. బోత్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇక్కడ వరకు క్లియర్ కదా. సరే, మన ఈక్వేషన్ లో ప్లస్ ప్లస్ అనే సింబల్స్ ఉంటాయినా, ఏనా ప్లస్ 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 ఉన్నా మైనస్ మైనస్ ఉన్నా ఎలా ఉన్నా మన ఈక్వేషన్స్ లో అంటే ఇచ్చిన క్వశ్చన్ లో మన ఇచ్చిన ఈక్వేషన్ క్వశ్చన్ లో ప్లస్ ప్లస్ ఉంటే ఏముంటేనా క్వశ్చన్ లో ప్లస్ ప్లస్, దిస్ ఈస్ కాల్డ్ as ప్లస్ ప్లస్. ఆన్సర్ లో మనకి రావాల్సింది మైనస్ మైనస్ నాన్న. ఇక్కడ వరకు క్లియరా. తర్వాత ఏంటి అన్న నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఒక టేబుల్ సైడ్ లో డ్రా చేసుకోండి. క్వశ్చన్ లో ఈక్వేషన్ క్వశ్చన్ లో ప్లస్ ప్లస్ ఉంటే ఆన్సర్ లో మైనస్ మైనస్. ఒకేలా క్వశ్చన్ లో మైనస్ ప్లస్ ఉంటే ఆన్సర్ లో ప్లస్ ప్లస్. ఓకేనా నాన్న. మైనస్ మైనస్ ఉంటే ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ ఉంటే మైనస్ ప్లస్. ఇది క్లియర్ కదా. ప్లస్ ప్లస్ ఉంటే క్వశ్చన్ లో మైనస్ మైనస్ ఆన్సర్ లో, క్వశ్చన్ లో ఒకవేళ మైనస్ ప్లస్ ఉంటే ఆన్సర్ లో ప్లస్ ప్లస్, క్వశ్చన్ లో మైనస్ మైనస్ ఉంటే ఆన్సర్ లో ప్లస్ మైనస్, క్వశ్చన్ లో ప్లస్ మైనస్ ఉంటే ఆన్సర్ లో మైనస్ ప్లస్. ఇది నోట్ చేసుకున్నానా, నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి నోట్ చేయండి. సమ్స్ చూడండి నాన్న. క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ప్లస్ ప్లస్ ఇచ్చాను నాన్న స్టేట్మెంట్ 1. సో ఆన్సర్ మైనస్ మైనస్. నేను స్టేట్మెంట్ 1 గురించి ఇటు సైడ్ రాస్తున్నాను, స్టేట్మెంట్ 2 గురించి ఇటు సైడ్. సో సమ్స్ అర్థమయ్యే వరకు మీకు 1 to 1 మెన్షన్ చేస్తున్నా. దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2. సో ప్లస్ ప్లస్ ఇస్తే మైనస్ మైనస్, ఈక్వేషన్ 2 లో కూడా ప్లస్ ప్లస్, సో ఆన్సర్ మైనస్ మైనస్. ఇక్కడ వరకు క్లియర్ కదా. నెంబర్స్ ఏంటి అన్నది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ నాన్న, ఫస్ట్ ఈక్వేషన్ లో ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ఎంత 2, కాన్స్టెంట్ ఎంత 27. అయితే నాన్న ప్రొడక్ట్ చేస్తే 227 రావాలి. అంటే 2 into 27 రావాలి ప్రొడక్ట్ చేసి. ఏవైనా 2 నెంబర్స్ తీసుకొని ప్రొడక్ట్ చేస్తే 2 into 27. ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాం నాన్న, ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాం. ఆ ఇచ్చే నెంబర్స్ అయితే ప్రొడక్ట్ చేస్తేనేమో కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ కాన్స్టెంట్ రావాలి. అలా కాకుండా ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే మిడిల్ ఎక్స్ కోఫిషియంట్ రావాలి. అంటే దిస్ ఈస్ మిడిల్ నెంబర్ 15 రావాలి. నేను 2 అలానే నోట్ చేస్తున్నా. 27 ఏం చేస్తున్నానంటే నాన్న 9 3s ఆర్ అంటున్నా. స్ప్లిట్ చేసా 27 అనే నెంబర్ ని స్ప్లిట్ చేశాను. 9 3s ఆర్ 27 కదా. ఇప్పుడు చూడనా 3 2s ఆర్ 6 into 9, 6 into 9 54 కదా. 27 into 2 అన్న 54. ప్రొడక్ట్ చేస్తే ఈ 2 నెంబర్స్ రావాలి, ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. మనం తీసుకునే నెంబర్ నాన్న 9 6. 9 + 6 చేస్తే 15 వస్తుందా. సో ఏం తీసుకోవచ్చు, 6, 9 అనే పేరు తీసుకోవచ్చా. ప్రొడక్ట్ చేస్తే 2 into 27 వస్తుంది, ఎడిషన్ చేస్తే 15 వస్తుందిగా. సో 1 పెయిర్ ఈజ్ 6, 9. అయితే నాన్న పెయిర్ వచ్చిన తర్వాత వచ్చిన నెంబర్స్ లో బిగ్ నెంబర్ ని స్టార్టింగ్ లో రాయాలి. బిగ్ నెంబర్ అయితే 6 ఆ 9 ఆ, 9 బిగ్, 9 స్టార్టింగ్ లో రాయాలి. నెక్స్ట్ నెంబర్ ఏంటి 6. ఇంకా అంతే, క్లియర్ అయిపోయింది. అక్కడికి స్టేట్మెంట్ 1 సాల్వ్ చేసేసాం. ఇంకా మనం సాల్వ్ చేసేది ఏం ఉండదు. ఒకసారి స్టేట్మెంట్ 2 కూడా సేమ్ ప్రాసెస్ లో చూడండి. ప్లస్ ప్లస్ అంటే మైనస్ మైనస్ నోట్ చేసాం. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలన్నా కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆర్ వై స్క్వేర్ టర్మ్. వై స్క్వేర్ టర్మ్ లో ఎంత ఉంది 2, కాన్స్టెంట్ లో 15.
ప్రొడక్ట్ చేస్తే ఎంత రావాలన్నా 2 into 15 రావాలి, అంటే 30 రావాలి ప్రొడక్ట్ చేస్తే. అలా కాకుండా ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే 11 రావాలి. మనమే పేరు ఆలోచించవచ్చు, లేదంటే ట్రై చేయొచ్చు. నానా ప్రొడక్ట్ చేసి ఏదైనా ఒక 2 నెంబర్స్ తీసుకొని ప్రొడక్ట్ చేస్తే 30 రావాలి, ఎడిషన్ చేస్తే ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే 11 రావాలి. డైరెక్ట్ గా మనం చెప్పొచ్చు, కానీ నార్మల్ వేలో నేను వెళ్తున్నాను. 2 15 నేను ఏం రాస్తున్నా అంటే 5 3s అని రాస్తున్నాను. 3ని 3 2s 6 5 6, 5 అనే పేరు సరిపోతుందో లేదో చూడండి. 6 5s ప్రొడక్ట్ చేస్తే 30. ఓకే, నెక్స్ట్ 6 + 5 ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే 11. ఇది క్లియర్ కదా. సో ఈ పేర్ లో బిగ్ నెంబర్ ఏది 6. బిగ్ నెంబర్ ని స్టార్టింగ్ లో తీసుకోవాలి. నెక్స్ట్ స్మాల్ నెంబర్. ఇక్కడికి మన నెంబర్స్ వచ్చేసాయి. ఈక్వేషన్ 1 సాల్వ్ చేస్తే -9 -6 వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్ 2 సాల్వ్ చేస్తే నాన్న -6 -5 వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలన్నా 2 ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేసి అయితే లెస్ దెనా లేదా వాడు ఇచ్చిన ఆప్షన్ చూడండి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, లేదు అంటే రిలేషన్ లేదు, వాటి మధ్యలో ఏ రిలేషన్ లేదు అని చూద్దాం. ఫస్ట్ -9 -6 -5 కంటే బిగ్గే కదా. -9 అనేది -6 -5 కంటే స్మాల్. -9 అనేది స్మాల్. ఓకే, నెక్స్ట్ -6 ఈక్వల్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ -5 ఇస్ బిగ్. ఓకే కదా. సో ఇప్పుడు మన రిలేషన్ ఏమొచ్చిందనా, -9 చూస్తేనేమో స్మాల్ అని వచ్చింది, -6 అని చూస్తే ఈక్వల్ అని వచ్చింది. ఇక్కడ -6 ఉందిగా, సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అని వచ్చింది కదా. విచ్ ఈస్ ఆప్షన్ 2, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు y. స్టేట్మెంట్ 1 ఈక్వేషన్ 1 లో x వేరియబుల్స్, ఈక్వేషన్ 2 లో y వేరియబుల్స్, అందుకే x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు y. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ లో సెకండ్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేద్దాం, మీకు ఒక క్లారిటీ. సెకండ్ క్వశ్చన్ ఏమంటారు చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి x వేరియబుల్ తో, సెకండ్ ఈక్వేషన్ వచ్చి y వేరియబుల్ తో ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ లో సింబల్స్ ఏంటన్నా మైనస్ ఇచ్చాను. ఆన్సర్ ఏమొస్తుంది మనకి ప్లస్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కూడా -+, సో ఆన్సర్ ప్లస్. ఓకే నానా, కానీ మనం ఈ సమ్ చేసేటప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ x2 కోఎఫిషియంట్ ఆఫ్ y2 ఒకసారి చూసుకోవాలి. బోత్ ఆర్ సేమా? సేమ్ ఉంటే ప్రీవియస్ సమ్ లా చేయొచ్చు. ప్రీవియస్ సమ్ లో కోఎఫిషియంట్ ఆఫ్ x2 2a ఉంది, కోఎఫిషియంట్ ఆఫ్ y2 2a ఉంది. అప్పుడు ఇందాక చేసిన ప్రాసెస్ లో వెళ్తాం. సో ఇప్పుడు ప్రాసెస్ సేమ్ నానా, లాస్ట్ లో ఒక బిట్ చేంజ్ అవుతుంది, ఏంటన్నది చూద్దాం. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ x2 ఏమో 4 ఉంది, కోఎఫిషియంట్ ఆఫ్ y2 ఏమో 3 ఉంది. రెండింటిని ఈక్వేట్ చేయడమే లాస్ట్ స్టెప్ లో. సో నార్మల్ ప్రాసెస్ ప్రకారం ప్లస్ నోట్ చేసాం. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ x2 ఎంత 4, కాన్స్టెంట్ 15, ప్రొడక్ట్ చేస్తే 60, సమ్ చేస్తే 23 రావాలి. ఓకే కదా. సో మనం ఏ నెంబర్స్ తీసుకుందాం, 4 అలానే ఉంచుదాం నాన్న. 15 నేను ఏం చేస్తాను, 5 3s అంటున్నా. 4 5s 20, 20 + 3 23 వచ్చింది. నెక్స్ట్ 23s 60, సెట్ అయిపోతుంది. పేరేంటి నాన్న 20, 3. ఓకే కదా. నెక్స్ట్ దానికి కూడా పేరు రాద్దాం. ఫస్ట్ 3 25, y2 పేరు వచ్చి y2 కోఎఫిషియంట్ వచ్చి 3 అండ్ కాన్స్టెంట్ వచ్చేసి 25, ప్రొడక్ట్ చేస్తే 75, ఎడిషన్ చేస్తే 20. పేరు చూడనా 3 25ని 5 5s అంటున్నా. సో 5 3s 15, 5, ఎడిషన్ చేస్తే 20, 15 5s ప్రొడక్ట్ చేస్తే 75. పేరు ఓకే అయిపోయింది నాన్న. లెఫ్ట్ సైడ్ x పేరు వచ్చింది, y పేరు వచ్చింది. వచ్చిన తర్వాత కోఎఫిషియంట్ ఇక్కడ ఏముంది నాన్న 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఈక్వేట్ చేయాలంటే ఈ ఈక్వేషన్ ని 4 ని 3 ని ఈక్వేట్ చేయాలంటే ఎల్సిఎం ఎంత నాన్న 12. 4 12 అవ్వాలంటే 3 తో మల్టిప్లై చేయాలి, 3 12 అవ్వాలంటే 4 తో మల్టిప్లై చేయాలి. సో వచ్చిన పేరు ఇంటూ 3 చేయాలి నాన్న, ఆన్సర్ ఇంటూ 4 చేయాలి. 23 60, 3 3s 9, పేరు వచ్చేసి 60, 9, 15 4s 60, 5 4s 20. బిగ్ నెంబర్ ఏంటి 60 9 60 20. ఓకే కదా, పేరు వచ్చేసింది. ఇప్పుడు చూడండి నాన్న, +60 +9 +60 +20. నాన్న 60 అబ్జర్వ్ చేద్దాం. 60 ఈక్వల్, ఇక్కడ 60 గ్రేటర్, ఈక్వల్ ఉంది, దీంతో కంపేర్ చేస్తే గ్రేటర్ ఉంది, అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. 9 చూస్తేనా
9 ఏమో ఇక్కడ లెస్ ఉంది, ఎవరితో కంపేర్ చేస్తాయి 60తో, 9 లెస్ ఉంది. ఈక్వేషన్ 1 న్యూమరేటర్ ఏమో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ వస్తుంది, డినామినేటర్ ఏమో లెస్ అని వస్తుంది. సో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుందా అన్న? రిలేషన్ చెప్పలేము, ఒకసారి లెస్ దెన్ ఒకసారి గ్రేటర్ దెన్ ఉంటాయి. రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై కాంట్ బి ఎస్టాబ్లిష్. నాకు కాన్సెప్ట్ నచ్చింది, ఆ కంటిన్యూషన్ కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.